అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 196 కలిసిన క్షణం. ఇక స్టోరీకి వెళ్తే హాస్ని కోసం ఊరుల్ని వెతుక్కుంటూ వచ్చిన విరాట్కు ఒక దగ్గర ఆచూకీ లభించింది. న్యూ ఇయర్ సందర్భంగా బుద్ధుడి గుడికి భామతో కలిసి వచ్చిన హాస్నిని చూసి ఆమెకు ఎదురు వెళ్తాడు విరాట్. విగ్రహం దగ్గర దీపం వెలిగించి కిందకు దిగిన హాస్ని ఏదో ఆలోచనలో ముందుకు నడుస్తున్న సమయంలో ఆమెకు అడ్డుగా వచ్చాడు విరాట్. తనకు అడ్డు వచ్చిన వ్యక్తిని తల ఎత్తి చూసిన హాస్ని షాక్తో నిలబడిపోయింది. తను చూస్తుంది కలో నిజమో అర్థం కాని అయోమయానికి లోనైంది. అదంతా తన భ్రమ అని సర్ది పెట్టుకొని ముందుకు వెళ్దామని ఆమె చేసిన ప్రయత్నం విఫలమవడంతో అనుమానం వచ్చిన హాస్ని తన చేతితో సున్నితంగా అతని చెంప నిమిరింది. తన చేతికి తగిలిన టచ్కి షాక్ అవుతూ, ఇది భ్రమ కాదా, నిజమా, విరాట్ గారు నిజంగా నా కోసం వచ్చారా అని అనుకోగానే ఒక్కసారిగా ఆమె కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. మనసంతా సంతోషంతో నిండిపోగా అతని కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ తెలియకుండానే 2 చేతులతో అతని మొహాన్ని పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆ క్షణం తను ఊరికి ఎందుకు వచ్చింది, ఎక్కడున్నది అని మర్చిపోయింది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా స్తంభించిపోయినట్లు కేవలం తామిద్దరమే జీవమున్న మనుషులుగా మిగిలినట్టు ఫీల్ అయింది. అప్పటి వరకు తనని చూస్తూ హాస్ని ఎలా రియాక్ట్ అవుతుందో అని మనసులో మూలల్లో చిన్న భయం ఉండటంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విరాట్కి ఆమె ఇచ్చిన ముద్దు సమాధానం చెప్పింది. ఊహించని విధంగా ఆమె నుండి వచ్చిన ప్రియమైన చర్యకు అతని మనసు ఆనందంతో నిండిపోయింది. గత కొన్ని రోజులుగా ఆమె ఆచూకీ దొరకక ఆవేదన చెందిన విరాట్ మనసులోని బాధ మొత్తం ఆమె ఇచ్చిన చిరుముద్దుతో దూదిపించలా ఎగిరిపోయింది. ఇక ఆమెకు దూరంగా ఉండలేను అన్నట్లుగా ఒక్కసారిగా ఆమెను బలంగా కౌలించుకున్నాడు. దాంతో ట్రాన్స్లో నుండి బయటకు వచ్చిన హాస్ని వాస్తవాన్ని గుర్తొచ్చి ఒక్కసారిగా అతన్ని వెనక్కి నెట్టింది. నేను ఇక్కడ ఉన్నట్లు మీకెలా తెలిసింది? కొన్ని రోజులు నేను ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నానని మీకు చెప్పాను కదా, మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? కొన్ని రోజులైనా నాకు కావాల్సినట్టు బతికే అవకాశం నాకు లేదా అని కోపంగా ప్రశ్నించింది. నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు? నీకు ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? నీకోసం ఎంతగా వెతికానో తెలుసా అని అలిగినట్లు అడిగాడు విరాట్. అతని వాయిస్లోని వేరియేషన్కి వెర్రి ముఖం వేసుకొని చూస్తూ, నీకిలా కూడా మాట్లాడడం వచ్చా? అసలు నేను అడుగుతుంది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? ఆ కావ్య కోసం నన్ను వదిలించుకోవాలని చూస్తున్న మీ పర్మిషన్ నాకెందుకు? అయినా నేను ఇక్కడ శాశ్వతంగా రాలేదు. కొద్ది రోజులు ఒంటరిగా నా కోసం నేను సమయం గడపాలని అనిపించి వచ్చాను. మీ వాళ్ళ రాజకీయాలకు నేను అలసిపోయాను. కొన్ని రోజుల తర్వాత నేనే తిరిగి వస్తాను. దయచేసి మీరు వెళ్ళిపోండి అని స్పష్టంగా చెప్పి వెనక్కి తిరిగింది. ఆమెకు కాస్త దూరంలో ఉన్న దాస్ పక్కనే నిల్చున్న తమ వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న భామ కనిపించింది. ఆమె చూపులు తనను ప్రశ్నిస్తున్నట్లు అనిపించడంతో గిల్టీగా ఫీల్ అయిన హాస్ని ఆమె దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు బామ్మ, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకు అని నీళ్లు నిండిన కళ్ళతో చెప్పింది. పిచ్చిపిల్ల, నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. వెళ్ళి అతనితో మాట్లాడిరా, అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను అని చిరునవ్వుతో చెప్పింది బామ్మ. అతనితో మాట్లాడడానికి ఇంకేం లేదు బామ్మ, మనం వెళ్ళిపోదాం పదా అంటూ ఆమె చేయి పట్టుకొని బయటికి నడిచింది హాస్ని. అది గమనించిన విరాట్ అడ్డుగా వచ్చి, నీకోసం అంత దూరం నుంచి వస్తే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు బేబీ అని దిగులుగా ప్రశ్నించాడు. నా కోసం ఇక్కడికి రమ్మని నేను చెప్పానా? మీ వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అమ్మతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు కదా. న్యూ ఇయర్ టైంలో వాళ్ళని ఒంటరిగా వదిలేసి రావడం తప్పు. మీ అమ్మగారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెంటనే వెళ్ళండి అని స్పష్టం చేసి బామ్మతో కలిసి నడుచుకుంటూ బయటకు వెళ్ళింది. ఆమె వెంట బయటికి వస్తున్న విరాట్ని చూసి, మళ్ళీ ఎందుకు వెంట పడుతున్నారు? నేను రానని చెప్పాను కదా, మీ దారిన మీరు వెళ్ళండి, ఇలా ప్రవర్తించి నాలో ఆశలు రేపకండి అని బాధగా చెప్పి ఆటో కోసం నిలబడింది హాస్ని. నేను ఇక్కడికి వచ్చింది నీకోసం. ఇక్కడ నుండి వెళ్ళడం అంటూ జరిగితే నీతో కలిసి వెళ్తాను, కానీ ఒంటరిగా కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, అందులో ఎలాంటి అనుమానం లేదు అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ మాటకి షాక్ అయిన హాస్ని, బామ్మ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, అతనితో మాట్లాడేసి వస్తాను అని విరాట్ చేతిని పట్టుకొని కాస్త దూరంగా తీసుకొచ్చింది. నన్ను రమ్మంటే నేను వస్తాను కదా బేబీ, నీకింత శ్రమ ఎందుకు? నన్ను వదిలి ఉండలేకపోతున్నావు కదా అని కొంటగా అడిగిన విరాట్ని చూసి తల కొట్టుకుంటూ, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కొన్ని రోజుల తర్వాత నా దారిలో నేను వస్తాను. అనవసరంగా ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేసి నా ప్రశాంతత చెడగొట్టకండి.
కొత్త సంవత్సరం వేళ మీకోసం ఎదురు చూస్తున్న తలని నిరాశపరచకండి అని చెప్పింది. ఆఖరి మాట చెప్తున్నప్పుడు బొంగురు పైన ఆమె గొంతుకి ఆశ్చర్యపోతూ, నీకింత ద్రోహం తలపెట్టిన ఆవిడ గురించి ఇంత మంచిగా ఎలా ఆలోచించగలుగుతున్నావు బేబీ? ఎప్పటికప్పుడు నా అంచనాలకు మించి ఆలోచిస్తూ నా మనసులో ఎత్తుకెదుగుతున్నావు. ఇన్ని రోజులుగా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తోంది అని మనసులోనే అనుకుంటూ ఆమె చేయి పట్టుకొని కార్ దగ్గరికి లాక్కెళ్ళాడు విరాట్. నా చెయ్యిని వదలండి విరాట్ గారు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దయచేసి నేను చెప్పిన మాట వినిపించుకోండి అని కన్నీళ్లతో అడుగుతూ అతని నుండి తన చేతిని లాక్కునే ప్రయత్నం చేసింది హాస్ని. ఆ మాటకి తల తిప్పిన విరాట్కు కన్నీళ్లతో ఆవేదనగా నిలబడిన హాస్ని కనిపించడంతో చలించిపోయాడు. తన మునివేళ్లతో ఆమె కన్నీళ్లు సున్నితంగా తుడుస్తూ, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు బేబీ? నీకు రావడం ఇష్టం లేదా, లేక నేనంటే ఇష్టం లేదా? నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు అని ఆర్తిగా అడిగాడు. ఇన్ని రోజులు నాకు షెల్టర్ ఇచ్చిన బామ్మను వేడుకల సమయంలో ఒంటరిగా వదిలి రావాలనిపించట్లేదు. కనీసం తన కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ఆమె కోసం రాలేదు. ఇన్ని రోజులుగా ఆమెతో ఉంటే నా సొంత బామ్మతో ఉన్నట్లు అనిపించింది. పైగా ఇక్కడ న్యూ ఇయర్ చాలా ఘనంగా స్వాగతం చెప్తారు. అవన్నీ చూసిన తర్వాతే వస్తాను అని చెప్పింది హాస్ని. సరే, అప్పుడే వెళ్దాం. అంతవరకు నీతో పాటే నేను కూడా ఇక్కడే ఉంటాను. బామ్మను దాస్ తీసుకొస్తారు, ఇంకేం మాట్లాడుకో అని ఆమెను కార్ ఎక్కించి తను కూడా ఎక్కాడు. కార్ స్టార్ట్ అవ్వడంతో ఆమెను బలంగా గుండెలకు హత్తుకొని, ఐ మిస్ యూ సో మచ్ బేబీ, డోంట్ లీవ్ మీ అలోన్, ఐ కాంట్ స్టే అవే ఫ్రమ్ యూ అని ఎమోషనల్గా అన్నాడు. అతని మాటలకు మనసు సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంటే అంతలోనే వాస్తవం గుర్తొచ్చి, మీ మనసులో నేను లేను కదా విరాట్ గారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీ కన్న తల్లిని, కాబోయే భార్యని వదిలేసి ఇలా రావడం పద్ధతి కాదు, ఒకసారి ఆలోచించండి అని చెప్పి మౌనంగా ఉండిపోయింది హాస్ని. నేనిప్పుడు నా భార్యతోనే ఉన్నాను. మూడో వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఇక మా అమ్మ గురించి అంటావా? ఆమెకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తనకు నచ్చిన సంతోషాన్ని తను వెతుక్కున్నప్పుడు నా సంతోషమైన నిన్ను వదిలేసి నేనెందుకు వెళ్ళాలి? ఇక మన మధ్య మూడో వ్యక్తి ప్రస్తావన వద్దు. ఈ క్షణాన్ని ఆస్వాదించు. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉందాం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు విరాట్. అతని మాటలు ఆమెలో రకరకాల అనుమానాలను రేకెత్తిస్తూ ఉంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయింది. ఆ క్షణం అంతకు మించి ఆలోచించే శక్తి ఆమె మనసుకు లేకపోవడంతో అన్నీ వదిలేసి అతని చుట్టూ చేతులు వేసి బిగించి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటి తర్వాత బామ్మ ఉంటున్న ఇల్లు రావడంతో కార్ దిగా ఆమె దగ్గరికి వెళ్ళిన హాస్ని గుమ్మం ముందు నిలబడి సందేహంలో ఉన్న ఆమెను చూసి, అతను మనతో ఉండటానికి నీకేమైనా అభ్యంతరం ఉందా బామ్మ అని అడిగింది. ఆమె సమాధానం చెప్పడానికి ముందే అక్కడికి వచ్చిన విరాట్, మా బంధం విషయంలో మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు బామ్మ. నేను తన భర్తని. నా మీద అలిగి కోపంతో ఇక్కడికి వచ్చింది. ఎన్నో రోజుల నుంచి వెతుకుతూ ఉంటే తన జాడ ఇప్పటికి తెలిసింది. నాతో తీసుకెళ్దామని రిక్వెస్ట్ చేస్తుంటే పొమ్మంటుంది. నువ్వే తనకి సర్ది చెప్పాలి అని విషయం చెప్తూనే ఆమెను బామ్మ దగ్గరికి ఇరికించాడు. అప్పటికే అతని మాటలకి కళ్ళు తేలేసిన హాస్ని భయంగా బామ్మ వైపు చూసేసరికి తనని కోపంగా చూస్తూ కనిపించింది బామ్మ. ఆమె చూపుకి తడబడి సైలెంట్గా నిలబడి గోళ్ళు కొరికి తినడంలో బిజీ అయింది హాస్ని. అయితే అతని మాటల గారడిలో పడిన బామ్మ, మీరు కంగారు పడకండి బాబు, బంగారంతో నేను మాట్లాడతాను. మీకు నచ్చినన్ని రోజులు ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు. కాకపోతే మీరు డబ్బున్న వాళ్ళల్లా ఉన్నారు. నాదేమో చాలా చిన్న ఇల్లు, ఎలాంటి సౌకర్యాలు ఉండవు. మీకేమైనా ఇబ్బంది అవుతుందేమోనని ఆలోచిస్తున్నాను అంతే అని తన మనసులో ఉన్న సందేహం వెళ్ళబుచ్చింది. మిమ్మల్ని చూసిన కొద్ది సమయంలోనే మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమైంది బామ్మ. పరిచయమైన కొద్ది రోజులకే నా భార్యని మీరు సొంత మనవరాల్లా ఆదరించారు. అంత తొందరగా ఎవరితోనూ కలవని ఆమె ఇన్ని రోజులుగా మీతో కలిసి ఉంటుందంటే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అర్థమవుతోంది. ప్రశాంతత డబ్బుతో కాదు, మన చుట్టూ ఉండే మంచి మనుషుల వల్ల దొరుకుతుందని మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను. ఇక్కడ ఉండటానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పాడు విరాట్. అతని మాటలకి షాక్తో హాస్ని కళ్ళు కోడిగుడ్డంతా సైజుకు మారాయి. బోరుబావిలో కప్పలా తెరిచి, బామ్మ, ఎదురుగా ఉన్నది నా మొగుడో కాదో తెలియక అనుమానంగా ఉంది. దారిలో దయ్యం కాని పట్టలేదు కదా, ఇంకాస్త దిష్టి తీస్తావా అని పిచ్చి చూపులు చూస్తూ అడిగింది. ఆ మాటకి దాస్ ఫక్కున నవ్వి బయటకు వెళ్ళిపోతే విరాట్ ఆమె వైపు కొరకొర చూశాడు. కానీ బామ్మ మాత్రం ఆమె నెత్తి మీద మొట్టికాయ వేసి, పిచ్చివాగుడు కట్టిపెట్టి బాబుని గదిలోకి తీసుకెళ్ళు, నేను వెళ్ళి వంట చేస్తాను. చూడు, నీకోసం తిరిగి తిరిగి ముఖమెంత పీక్కపోయిందో,
జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని హితవు చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది బామ్మ. ఈయన చేస్తున్న పనికి నా బుర్ర బ్లాస్ట్ అయిపోయేలా ఉంది. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతాను అని గొనుక్కుంటూ గదిలోకి నడిచింది హాస్ని. ఆమెను అనుసరించాడు విరాట్. కాసేపటి తర్వాత బయటికి వచ్చిన హాస్ని నేరుగా వంటగదిలో ఉన్న బామ్మ దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర నిజం దాచినందుకు కోపంగా ఉందా బామ్మ అని బేలగా అడిగింది. నీ మీద ఎందుకు కోపంగా ఉంటుంది బంగారం? నువ్వు ఇక్కడికి వచ్చిన రోజు నీ ముఖంలో బాధ చూసి ఏదో సమస్యలో ఉన్నావని అర్థం చేసుకున్నాను. చెప్పేదైతే నువ్వే చెప్తావు కదా, అందుకే అడగలేదు. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నన్ను సొంత బామ్మలా అభిమానిస్తున్నావు కాబట్టి నీకు 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అభ్యంతరం లేదు కదా అని అడిగింది. నువ్వు నన్ను పర్మిషన్ అడగక్కర్లేదు బామ్మ, నిస్సందేహంగా చెప్పచ్చు. ఏదైనా నా మంచి కోసమే చెప్తావని నాకు తెలుసు అని అభిమానంగా చెప్పింది హాస్ని. మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు, కానీ బాబు కళ్ళల్లో నీ మీద అంతులేని ప్రేమ కనిపిస్తోంది. ఇంకొకరి మాటలకు ప్రాధాన్యత ఇచ్చి కొండంత ప్రేమను దూరం చేసుకోకు. నీకోసం అతను ఎంతగా ఎదురు చూశాడో నిన్ను చూసిన క్షణం అతని కళ్ళల్లో కనిపించిన మెరుపు చెప్పింది. అతను ఒక గొప్ప ఇంటి బిడ్డ అని చూస్తేనే తెలుస్తోంది. అంతటి ఆస్తి ఐశ్వర్యాన్ని వదులుకొని నీకోసం ఇక్కడ ఉండడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే నీ మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడో అర్థం చేసుకో తల్లి అని చెప్పడం మొదలుపెట్టింది బామ్మ. బయట కనిపించే కోపం వెనుక దాగి ఉన్న కొండంత ప్రేమను గుర్తించు. దొరికిన అదృష్టాన్ని ఎవరికోసమో వదులుకోకు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఏవో మాట పట్టింపులు వచ్చాయని చెప్పా పెట్టకుండా ఇలా రావడం తప్పే కదా. అదృష్టం కొద్దీ ఈరోజు నీ జాడ తెలిసింది, లేదంటే నీ బంధం ఏమయ్యేది? మనం చేసే పని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ముందుగా ఆలోచిస్తే సగం బాధలు దూరమవుతాయి. కోపం, ఆవేశం మనిషిలో విచక్షణను నశింపజేసేలా చేస్తాయి. అందుకే జరిగిన గొడవలను వదిలేసి మీ మధ్యన ఉన్న ప్రేమను మాత్రమే గుర్తుపెట్టుకో. నాకు తెలిసి నా బంగారం బామ్మ మాటలు అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను అని ముగించింది బామ్మ. నాకిప్పుడు 20 సంవత్సరాలు బామ్మ. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. నీలాగా మంచి చెడు చేసేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు నా జీవితంలోకి ముందే ఎందుకు రాగలేదు అని ఎమోషనల్గా అడిగింది హాస్ని. ఆమెను ప్రేమగా చూస్తూ, ఇప్పుడు వచ్చాను కదా, నేను చెప్పిన మాటలు మర్చిపోకుండా ఉంటే చాలు. అయినా నీకంటే నేనే బెటర్. 16 ఏళ్లకే పెళ్ళైనా మీ తాతయ్యతో గొడవపడి విడిపోలేదు. మా మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా దాటుకొని ముందుకు వచ్చాము. మా మధ్యలో ప్రేమను కోల్పోలేదు. మరొకరికి మా మధ్య చోటు ఇవ్వలేదు. భార్యాభర్తల బంధంలో నవరసాలు ఉంటాయి. వాటిని పూర్తిగా చవి చూసిన రోజే జీవితంలో అసలైన ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది తల్లి. వెళ్ళి అబ్బాయికి ఏమైనా కావాలేమో చూసుకో, వెళ్ళు అని ఆమెను బయటికి పంపి పనుల్లో మునిగింది బామ్మ. గదిలోకి వెళ్తూ బామ్మ చెప్పిన మాటల గురించి ఆలోచనలో పడింది హాస్ని. చిన్న వయసులో పెళ్లి చేసుకున్న బామ్మలో ఇంత మెచ్యూరిటీ ఉంటే నాలో ఎందుకు లేదు? నేను ఇంకా ఎదగలేదా అని అనుకుంటూ గదిలోకి వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చున్న విరాట్ కనిపించాడు. అతన్ని తీసుకొని బయటకు వచ్చేసరికి వండిన వంటలను డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కనిపించింది బామ్మ. బామ్మ చపాతీ, బంగాళదుంప కూర ప్లేట్లో పెట్టి ఇచ్చింది. దాంతో థ్యాంక్ యూ బామ్మ అని చెప్పి ఒక బైట్ నోట్లో పెట్టుకున్న విరాట్ ఆ ఫుడ్ టేస్ట్కి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. అయితే అతను ఇంతకుముందు అలాంటి ఫుడ్ తినకపోవడంతో ఎలా స్పందిస్తాడో అని భయపడుతూ అతని వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది హాస్ని. అతని ముఖంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ను అపార్థం చేసుకొని కంగారు పడింది. న్యూ ఇయర్ రోజు తన విల్లాలో ఉన్న అనసూయ డిన్నర్ చేసుకోకుండా కొడుకు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇక్కడ విరాట్ తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడని తెలిస్తే ఆమె రియాక్షన్ ఏమిటి? విరాట్కి ఊర్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనసూయకు నిజం తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.